హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము అంటై అప్లికేషన్ అనేది ఎలాగా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అంటై జెనిటర్ టెక్ అని చెక్ చేస్తుంటే రావట్లేదు. అంటై నాడెక్స్ ల్యాబ్స్ అని గనక మీరు చెక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మన యాప్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. బేసికల్‌గా ఏంటంటే నాడెక్స్ ల్యాబ్స్ క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది విజిబుల్ అవుతుంది. మన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో. ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా యాప్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ గూడా స్కాన్ అయినయి. సెక్యూరిటీ టెస్ట్ అంతా పాస్ అయింది మన అంటై అప్లికేషను. ఇప్పుడు ఓపెన్ మీద నేను క్లిక్ చేయగానే ఇంటర్‌ఫేస్ అనేది మనకి ఎలా విజిబుల్ అవుతుందని ఇక్కడ మీరు చూడొచ్చు. టర్న్ ఎవ్రీ స్టెప్ ఇంటూ ఎ పవర్‌ఫుల్ స్టార్ట్. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయితే. ఇప్పుడు మనం రిజిస్టర్ అయ్యి లేం కాబట్టి సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మన ఫుల్ నేమ్, మన మెయిల్ అడ్రెస్, మన పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మన ఫుల్ నేమ్, మన మెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ అనేది 2 టైమ్స్ టైప్ చేసి మనము కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు కన్ఫర్మ్ చేద్దాము. సైన్ అప్ మీద క్లిక్ చేద్దాము. మన మెయిల్ ఐడీకి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ మనం చేసేద్దాము. అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఈ విధంగా మనము అంటై అప్లికేషన్ అనేది వెరిఫై చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం మేలా, ఫీమేలా? నేను మేల్. క్రియేట్ యువర్ యూనిక్ యూజర్ నేమ్. ఇక్కడ వచ్చేసి నేను డాష్‌బోర్డ్. మనకి మనకి కావాల్సినటువంటి ఇమేజ్ అనేది మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఇక నుంచి ఇక్కడ మనము రెగ్యులర్‌గా మనము వాకింగ్ చేసినా, ఏం చేసినా కూడా అదంతా కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ స్టెప్స్ అనేవి యాడ్ అవుతాయి. తర్వాత దీని ద్వారా మనకి క్యాలరీస్ ఎన్ని బర్న్ అవుతున్నాయి, ఎన్ని కిలోమీటర్స్ మనం వాక్ చేస్తున్నాం అదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూస్తే మీరు పైన నా నేము, దాని పక్కన ఒక ఇమేజ్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లెవెల్ 1లో ఉన్నాను. యూ ఆర్ ఏ రైజింగ్ స్టార్, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫో, ప్రోగ్రెస్ సమ్మరీ, సెట్టింగ్స్, హెల్ప్ అండ్ సపోర్ట్, అబౌట్ అస్, డిలీట్ అకౌంట్ అండ్ లాగౌట్. ఇప్పుడు లెవెల్ 1 మీద నేను క్లిక్ చేసే ఆప్షన్ మీద మనం ఎన్ని స్టెప్స్ అనేది నడుస్తున్నామని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కొన్ని ర్యాంక్స్ అనేది ఉన్నాయన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లాగా ఓవరాల్‌గా మనకి స్టెప్స్‌ని బేస్ చేసుకొని కొన్ని 15 లెవెల్స్ వరకు కూడా ఇక్కడ మనకుందనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక పర్సనల్ ఇన్ఫో గాని, ప్రోగ్రెస్ సమ్మరీ అంటే మనం ఎన్ని స్టెప్స్ నడిచాము అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత ఇక సెట్టింగ్ అంటే యాక్టివిటీ, నోటిఫికేషన్ సెట్టింగ్ అండ్ కరెన్సీ. కరెన్సీ ఎందుకిచ్చారు? కరెన్సీ ఎందుకిచ్చారు అంటే మనము యూఎస్‌డి పెట్టుకుందాము. కరెన్సీ అనేది ఎందుకిచ్చారు అంటే మన యాక్టివిటీని బేస్ చేసుకొని తర్వాత మనకి రివార్డ్స్ అనేది జనరేట్ అవుతాయి కాబట్టి. తర్వాత వచ్చేసి హెల్ప్ అండ్ సపోర్ట్, అబౌట్ అస్‌లోకెళ్ళి వాళ్ళ గురించి మీరు అబౌట్ అంటే అసలు ఎట్లా ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత దాని టర్మ్స్ అండ్ యూజ్ ఎలాగా, నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలిసీస్ ఏంటి, ఇట్లాగా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఫర్దర్‌గా వచ్చేసి మీరు రైట్ సైడ్‌లో చూస్తే ఒక టికెట్ లాగా ఉంది. అప్‌కమింగ్ ఎలిజిబుల్ టై స్కోర్. దీన్ని బేస్ చేసుకొని మనకి అంటే ఇంకా జస్ట్ లాంచ్ అయింది. తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. దీనిలో ఎట్లా మనం రివార్డ్స్ మేక్ చేయొచ్చు అనేది కూడా మనకు తెలుస్తుందనమాట. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో దీని గురించి మనకి నెక్స్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు నేను ఇంకొక వీడియో అనేది నేను మీకు చేసి చూపిస్తాను. అంటై అప్లికేషన్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.